ఆల్ ఫోర్స్ టైనీ టాట్స్ ప్రైమరీ బ్లాక్ ఆధ్వర్యంలో సంచిత కలెక్షన్ ఆఫ్ టాలెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహణ. విద్యార్థుల్లోని సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా ఆల్ ఫోర్స్ టైనీ టాట్స్ ప్రైమరీ బ్లాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంచిత కలెక్షన్ ఆఫ్ టాలెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ ప్రతిభను వివిధ రంగాల్లో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు హాజరయ్యారు. విద్యార్థులు నృత్యాలు, పాటలు, వేషధారణ, కవిత్వ పఠనం, నాటికలు, సంగీత ప్రదర్శనలు, చిత్రలేఖనం వంటి విభిన్న కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. చిన్నారుల ఆత్మవిశ్వాసం, చురుకుదనం, సృజనాత్మకతను చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రతినిధులు మాట్లాడుతూ, విద్య అనేది పుస్తక జ్ఞానంతో మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయడం కూడా ముఖ్యమని తెలిపారు. అలాంటి ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చిన్నారులలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం పాఠశాల లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. చిన్నారుల ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని కార్యక్రమాన్ని మరింత రంగురంగులుగా మార్చాయి. తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున హాజరై పిల్లలను ప్రోత్సహించారు. విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే వేదికగా ఈ కార్యక్రమం నిలిచిందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సహాయంతో స్క్రీన్ మీద విజువల్స్ అన్నీ కూడా ఇయర్ లాంగ్ ఎన్ని ప్రోగ్రామ్ చేసాం మనం అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ స్థాయిలో పిల్లలు కావాల్సింది మార్కులు, ర్యాంకులు అసలు మనం మాట్లాడుకొని కూడదు. ఇది మన స్కూల్ అప్ టు 2nd క్లాస్. ఈ స్థాయిలో కావాల్సింది హాయిగా పిల్లలు మంచి నవ్వడము, చంపేయడము, పిల్లలతో మాట్లాడుతుండడము, పెద్దలకి రెస్పెక్ట్ ఇస్తుండడము, చలాకీగా మూవ్ అవుతుండడము, ఐడెంటిఫికేషన్ అండ్ ఫాస్ట్గా లెర్నింగ్ స్కిల్స్. చిన్న పిల్లలు చూడండి, అంత లెంతీ ప్యాసేజ్, కోర్స్ బాగా టైం తీసుకొని ఉంటారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు. బట్ ఈవెన్ దో వితౌట్ ఎనీ మిస్టేక్ చాలా చక్కగా మరి మాట్లాడుతున్నారు ఆ పిల్లలు. అంటే చూడండి, అది మనం నేర్పాలనుకుంటున్నాం. మరి ఇయర్ లాంగ్ ఎన్నో ప్రోగ్రామ్ చేసాం. టీచర్లు అందరూ కూడా అద్భుతంగా పిల్లలకి మరి నేర్పి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి అది ఇంతవరకు సాధ్యమైంది. కాబట్టి మరొకసారి తల్లిదండ్రులకు కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మధుసూదన్ రెడ్డి సార్ చెప్పినట్టుగా ఈ స్థాయిలో మనం ఏ రకంగా ఉండాలి, ఒక మొక్క పెరగడానికి ఏ రకంగా మనం చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉన్న మనం అందరం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, గురువులు ఎలా ఉండాలి వారు చెప్పారు. ఎస్, దిస్ ఇస్ ట్రూ. ఈ స్థాయిలోనే పిల్లలను ఒక్కొక్క ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో డీవియేషన్ లేకుండా సరి అయిన మార్గంలో, సన్మార్గంలో పిల్లలు నడిపించడమే చదువు. ఇంకా కాబట్టి 100 వచ్చినాయా, 90 వచ్చినాయా, 70 వచ్చినాయా అనేది అవసరమే లేదు మనకి ఈ స్థాయిలో. Teaching is a great profession, but only when it's done with the dedication. It's not just a profession, it's your responsibility in guiding a child towards a great career. A few words. Teachers must create a playful environment to the students to make a child succeed in his career. You have to give a proper education. Apart from educating them in the academics, educate them the values, educate them how to behave in the society and how to respect others. These days, everyone is influenced so much by artificial intelligence, social media, but I haven't seen such things, the AI or social media, when I was studying in my school. We all only read in textbooks, but now the students have access to social media, but the students will succeed only when that social media is used properly.